నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠధామం అభివృద్ధి పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్. నకిలీ ఫోన్ పేతో మోసారు, నలుగురు నిందితులు అరెస్ట్. డీఎస్పీ గంగారెడ్డి వెల్లడి. న్యాయమూర్తి చొరవతో విద్యార్థులకు బస్ సౌకర్యం ఏర్పాటు. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఆత్మ చైర్మన్ నర్సారెడ్డిని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నర్సారెడ్డి త్వరగా కోలుకోవాలని ఐకేఆర్ ఆకాంక్షించారు. నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ వైకుంఠధామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ గణరాజ్ ఈశ్వర్ కౌన్సిల్ సభ్యులు గురువారం పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు కౌన్సిలర్ రాజేశ్వర్ పోశెట్టి తదితరులు ఉన్నారు. అడవిలో స్వేచ్ఛగా విహరించే మయూరి ఇండ్ల మధ్యకు రావడంతో జనాలు సంభ్రమాచారాలకు గురయ్యారు. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీలో మయూరం రావడంతో కాలనీవాసులు ఆహారాన్ని అందించారు. అనంతరం మయూరు అడవిలోకి వెళ్ళిపోయింది. మయూరు సంచరిస్తున్న దృశ్యాలను స్థానికులు తమ కెమెరాలో బంధించారు. విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్సను అందించాలని కోరుతూ గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు ఎంసీ లింగన్న మాట్లాడుతూ ఈహెచ్ఎస్ పథకం ద్వారా పింఛన్ల మూల పెన్షన్ నుంచి 1% మినహాయించి నగదు రహిత వైద్య చికిత్సలు అందించే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సిక్స్ మెంబర్స్ అఫీషియల్స్, సిఎస్ మేడం చైర్మన్గా, హోమ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళందరితో వేసాను. మళ్ళీ అసోసియేషన్ తరఫు నుంచి ఎంప్లాయీస్ సైడ్ వర్కర్స్ టీచర్స్ సెక్షన్ 6 అది అక్కడ లేఅవుట్ అయిపోయింది. ఏమీ లేదు. ఈసారితో మొన్న సార్ పెన్షనర్లు ఎంప్లాయీస్ ధర్నాకు పోయేటట్టు మరి ఎట్లా అని చెప్పి సిఎస్ మేడం సీఎం గారితో చెప్పింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంకులలో ఫేక్ ఫోన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న 4 నిందితులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ గంగారెడ్డి గురువారం తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన జమ్మెల భరత్, ధరం సోద్, సాయి కిరణ్, రాథోడ్ అరుణ్, రాథోడ్ జీవన్ అనే 4 ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తారని మాయమాటలతో 2 పెట్రోల్ బంకుల్లో 16,000 తీసుకున్నట్టు తెలిపారు. నిర్మల్ పట్టణంలో 4 అక్యూజులను నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇలా మోడాస్ ఆపరెంట్ ఏంటంటే వీళ్ళు ఒక ఫోన్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక వెబ్ లింకు డైవర్ట్ చేసి ఒక ఫేక్ ఫోన్పే క్రియేట్ చేస్తారు. దాని ద్వారా ఫోన్పే కొడితే మెసేజ్ వస్తుంది.
ఎవరికైతే ఫోన్పే పేరు అడిగి ఆ నేమ్ కొడితే అతనికి మెసేజ్ వస్తుంది. ఈ అక్యూజ్లో మెసేజ్ వస్తే మెసేజ్ చూపిస్తారు. ఫేక్ సాఫ్ట్వేర్, ఫేక్ ఫోన్పే యాప్తోని వీళ్ళు చాలా నేరస్తులు చేయడం జరిగింది. ఫస్ట్ ఈ నిర్మలపట్నంలో పెట్రోల్ బంకులకు వెళ్తారు వీళ్ళు. 4 ఉన్నారు అక్యూజ్. వీళ్ళు పెట్రోల్ బంకులకు వెళ్తారు. పెట్రోల్ బంక్లో ఫస్ట్ ఒక 200 రూపీస్ది పెట్రోల్ పోసుకుంటారు. పెట్రోల్ పోసుకొని అప్పుడు కరెక్ట్ ఫోన్పే కొడతాడు వాడికి, ఏదైతే పెట్రోల్ పోసిన దానికి. కొట్టేసరికి అతను ఏమనుకుంటాడంటే కరెక్టే కొట్టాడు కదా అని చెప్పి అనుకుంటాడు. సేమ్ అదే పర్సన్ ఏదైతే పెట్రోల్ పోస్తాడో అతనికే నా దగ్గర డబ్బులు లేవు, లిక్విడ్ క్యాష్ కావాలా, నీకు నేను ఫోన్పే కొడతాను, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్తే అట్లా రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పి వీళ్ళు సరే ఫోన్పే కొట్టుకొని చెప్పి అతను అడుగుతాడు పెట్రోల్ పోసిన అతను. అప్పుడు ఇతను ఏదైతే వీళ్ళు ఫేక్ ఫోన్పే అది దాంతో అతని పేరు అడిగి నీ పేరు అని దాన్ని ఎంట్రీ చేసి ఆ పేరు ద్వారా ఫోన్పే కొడతాడు. కొట్టినప్పుడు మెసేజ్ వస్తుంది ఇతని ఫోన్లో, ఎవరి నేరస్తులు మన అక్యూజ్ ఫోన్ మెసేజ్ వేస్తే మెసేజ్ చూపిస్తాడు. మెసేజ్ చూపి నీకు ఫోన్పే కొట్టినాను 8,000 రూపాయలు, నీకు ఫోన్పే కొట్టినాను కాబట్టి నాకు క్యాష్ ఇవ్వమని చెప్తాడు. అట్లా వాళ్ళు క్యాష్ ఇస్తారు. ఇట్లా చాలా దగ్గర నేరాలు చేయడం జరిగింది. వీళ్ళు మెయిన్ పెట్రోల్ బంక్లను వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓన్లీ పెట్రోల్ బంక్లే వీళ్ళు ఎంఓ అయితే పెట్రోల్ బంకు. అదే నిర్మల్ టౌన్లో మన జిల్లాలో కూడా చాలా 10 కేసుల వరకు వీళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. నిన్నటి రోజు రాత్రి వీటి యొక్క మా యొక్క స్పెషల్ టీం సిఐ గోపీనాథ్ వాళ్ళ టీం ద్వారా ఇలా మనము చాకచక్యంగా పట్టుకొని వాళ్ళని మొత్తం ఫోన్లు రికవరీ చేసి ఫోన్లలో యాప్లు చూడడం జరిగింది. వాళ్ళు ఆ నేరంని ఒప్పుకోవడం జరిగింది. ఇదే మన జిల్లానే కాకుండా కామారెడ్డి, నిజామాబాద్, రామాయంపేట్ అట్లా త్రూఅవుట్ ఉత్తర తెలంగాణలో చాలా దగ్గర ఇదే ఎంఓ యూజ్ చేసి వీళ్ళు నేరం చేయడం జరిగింది. అయితే వీళ్ళు మొత్తం కూడా ఈ నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల్కు చెందిన వాసులు. కిషన్ తాండా అని ఉంటుంది ఒకటి, ఆ కిషన్ తాండాలో 3 అండ్ ఇంకోటి కూనేపల్లి అని కిషన్ తాండా పక్కన ఉంటుంది. ఈ 4 ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా 20 years 21 years ఉన్న వయసున్న వ్యక్తులు. ఇది ఒక గ్రూప్గా తయారు చేసి 2 years నుంచి ఇటువంటి నేరాలకు వీళ్ళు పాల్పడుతున్నారు. మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళు నేరం కన్ఫెషన్ చేయడం జరిగింది. నేను నిజంగానే చేస్తున్నాము, తప్పే ఇది అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి ఇప్పుడు డిమాండ్ పంపుతున్నాము. వీళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. నిర్మల్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10:30కు ఉచిత కంటి వైద్యం శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగారె తెలిపారు. హైదరాబాద్ గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ కంటి దవాఖాన వారిచే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పెన్షనర్ల కుటుంబ సభ్యులకు ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయబడతాయన్నారు. ఈ అవకాశాన్ని పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల కృషి, అధికారుల స్పందన చిన్నారి విద్యార్థులకు వరంగా మారింది. దూర ప్రాంతం నుండి వచ్చి చదువుకున్న చిన్నారులకు చదువుకు దూరమవుతుంటే ఉపాధ్యాయులు స్పందించారు. వారి కోసం తమ సొంత ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ విషయం మీడియా పత్రికల ద్వారా తెలుసుకున్న జిల్లా జడ్జి స్పందించి ఆర్టీసీ బస్సు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్ పట్నంలోని కస్బా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ సౌకర్యం ఏర్పడింది.
స్కూల్లో పిల్లలకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేక పిల్లలు చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారని, స్కూల్స్కి వెళ్ళట్లేదని, చాలా ఇబ్బంది పడుతున్నారని, సో ఆ ఇబ్బందిని చూసి అందులో పనిచేసే టీచర్లు అందరూ కూడా వాళ్ళ సొంత ఖర్చులతో పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేశారనేది ఆ న్యూస్లో వచ్చిన విషయం. సో ఇది తెలిసిన తర్వాత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు నిర్మల్ నుంచి మేము డిపో మేనేజర్ నిర్మల్ని కాంటాక్ట్ చేసి ఈ పిల్లలకి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయగలరా అని చెప్పేసి అడగడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా డిపో మేనేజర్ గారు స్పందించి ఆ స్కూల్కి బస్ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేశారు. సో ఐ థ్యాంక్ ద మేనేజర్ who arranged the bus immediately after getting information from the DLSA Nirmal, and also I appreciate the efforts of all the teacher, principal of Government School Kasba. Thank you. ఈ పాఠశాలలో సుమారు 30 మంది విద్యార్థులు బంగల్పేట్ శివార్లోని డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో వీరు కస్బా చుట్టుపక్కల నివసించేవారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ను మంజూరు చేయడంతో అక్కడికి వెళ్ళిపోయారు. అయితే అంత దూరం నుండి తమ పిల్లలను వాహనంలో పంపించే ఆర్థిక స్తోమత లేక, ప్రైవేట్ పాఠశాలలో చదివించలేక విద్యార్థులు చదువుకు దూరమే పరిస్థితి ఏర్పడింది. దీంతో కస్బా పాఠశాల ఉపాధ్యాయులు సొంతంగా ఆటోలు ఏర్పాటు చేసి పాఠశాలకు వచ్చేలా కృషి చేశారు. ఈ విషయాన్ని మీడియా పత్రికల ద్వారా తెలుసుకున్న జిల్లా జడ్జి ఆర్టీసీ అధికారులకు బస్సు ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం నిర్మల్ ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్న ప్రజల ఆదరాభిమానాల దృష్ట్యా మరికొంత మందికి విద్యార్థులకు మరియు గ్రామాలకు బస్సు సౌకర్యం అందజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విలేజ్కి రోడ్ కనెక్టివిటీ ఉన్న ప్రతి ఒక్క విలేజ్కి కూడా బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. గౌరవనీయులైన జడ్జి గారి ఆదేశానుసారం ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నుండి నిత్యం వెళ్ళే దాదాపు 70 మంది విద్యార్థులు బస్ సౌకర్యం కావాలని ఉపాధ్యాయులు రిక్వెస్ట్ చేయడం, ఆ రిక్వెస్ట్ను గౌరవనీయులు డిఎం మేరం గారు కన్సిడర్ చేయడం, దాని ద్వారా చదువుకునే అవకాశం ఈ 70 మంది విద్యార్థులకు కలుగుతుందని మంచి సదుద్దేశంతో ఈరోజు బస్ సౌకర్యం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ బస్ సౌకర్యం వినియోగించుకొని చదువుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి వివిధ అవసరాల దృష్ట్యా వెళ్ళే ప్రజలు కూడా, ప్రయాణికులు కూడా ఈ బస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. బాగులవాడ ప్రాంతంలోని చాలామంది నివాస రెసిడెంట్స్ అందరికి కూడా స్థానిక మహాలక్ష్మివాడ బంగల్పేట డబుల్ బెడ్రూమ్లో ఇల్లు శాంక్షన్ కావడం వల్ల చాలామంది విద్యార్థులు బడికి దూరం కావడం వల్ల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము ఆ విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం వల్ల విద్యార్థులు బడికి రావడం జరిగింది. ఆ న్యూస్ను స్థానికంగా చాలా పత్రికలు, ఛానల్లో
ప్రసారం చేయడం, అదేవిధంగా ఈనాడు పత్రికలో ప్రచారం చేయడం వల్ల దాన్ని సుమోటోగా జడ్జి గారు స్వీకరించి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని. దాంట్లో భాగంగానే మరి ఆర్టీసీ అధికారులు సిఐ గారు, తర్వాత డిఎం గారు అందరూ కూడా వారి ఈ నేడు బస్సును సౌకర్యం కల్పించడం, మరి విద్యార్థులందరూ కూడా చదువులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో, బడికి చేర్పించాలనే ఉద్దేశంతో నేడు బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. చేసినందుకు గాను ఆర్టీసీ అధికారులకు మనస్ఫూర్తిగా మా ఉపాధ్యాయుల తరఫున, పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఆర్టీసీ బస్సు వాళ్ళు మాకు బస్సు సౌకర్యం కలిగించారు. మాకు బస్సు సౌకర్యం కలిగించినందుకు వారికి ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సోమేష్ డిమాండ్ చేశారు. బుధవారం నిర్మల్లోని ప్రజా సంఘాల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక అభివృద్ధి ఆగిపోయినని అన్నారు. కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. అభివృద్ధి సాగాలి అంటే ఆగిపోయిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. సంవత్సర కాలం నుంచి జీపీలకు ఇతర మున్సిపల్ కార్మికులకు కూడా ఎటువంటి బకాయిలు రావడం లేదు. అలాగే జీపీలకు కూడా ఎటువంటి డబ్బులు కూడా రావడం లేదు. ఎందుకంటే సెక్రటరీ కూడా చాలా అవసరం పడుతూ ఉంటారు. సర్పంచ్లో అలంకారం అయిపోయి చాలా రోజులైంది. ప్రతి సంవత్సరం ప్రతి సమస్య మీద సెక్రటరీ అడుగుతూ ఉంటే సెక్రటరీ మాకు డబ్బులు రావడం లేదు, చాలా పెండింగ్లో ఉన్నాయి, మేము ఎక్కడి నుంచి పెట్టాలి. వాళ్ళు కూడా చాలా అవస్థలకు గురవుతున్నారు. గ్రామాలలో విద్యుత్ లేక చాలా ఇబ్బందిగా ఉన్నది. వర్షాకాలం సీజన్లో చాలా చిమ్మచీకటిగా సమస్యలు, పాములు, తేలు ఇలాంటి జరిగే పరిస్థితుల్లో వీధి లైట్లు లేక చాలా ప్రజలు కూడా సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీని సమస్యను స్పందించి బకాయిలను, పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా బకాయిలు పెండింగ్లో ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్మికులు కానీ, అంగన్వాడీలు కానీ ఇటువంటి కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పెండింగ్లో ఉన్న డబ్బులను వెంటనే విడుదల కోరుతా ఉన్నాం. అలాగే అక్కడ జీపీలో ఉన్న ట్రాక్టర్లు కానీ, అక్కడ పనిచేస్తున్న కార్మికులు కానీ ఈఎంఐ డబ్బులు లేక, మళ్ళీ ట్రాక్టర్ ఈఎంఐ కట్టలేక సెక్రటరీలకు నోటీసులు కానీ రావడం జరుగుతుంది. బ్యాంకులలో వాళ్ళు కూడా అప్పులు అనేది ఇవ్వడం లేదు సెక్రటరీలకు. ఎందుకంటే అక్కడ ఎటువంటి బకాయిలు రావడం లేదు, వాళ్ళకు నమ్మడం కూడా లేదు. అది చాలా కొందరైతే అవస్థలు పడుతూ ఉన్నారు. ఏం చేయాలా ఏం కథ అనేది డబ్బులు లేక, ఉన్న డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి, గ్రామాలను ఊడ్చే చెత్త సరిగ్గా చేయలేకపోవడం వల్ల, లేకపోతే కార్మికుల డబ్బులు లేకపోతే వాళ్ళు పనికి రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సొంత చేతి నుంచి లక్షలు పెట్టి గ్రామాన్ని సుఖపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని వెంటనే దృష్టిలో పెట్టుకొని ఉన్న పెండింగ్ ఉన్న బకాయి. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ గురుకుల హైస్కూల్లో గురువారం రైనీ డే నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారు గొడుగులతో ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ అబ్బాస్ రైన్ యొక్క విశిష్టతను చిన్నారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజారక్షణ కాకుండా మానవీయ కోణంలో ఆరోగ్య రక్షణ సైతం తాము చేస్తామని చాటారు దిలావర్పూర్ పోలీసులు. ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహించే కానిస్టేబుల్ అంకుష్ సతీమణికి ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో దిలావర్పూర్ ఎస్ఐ రాజేశ్వర గౌడ్ స్పందించి తన సిబ్బందిలోని హోంగార్డ్ నవీన్ సింగ్ చేత రక్తదానం చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఏబీ నెగిటివ్ రక్తం అరుదుగా లభిస్తుందని, అలాంటి రక్తాన్ని ఫ్రెండ్లీ పోలీసులు ముందుకు వచ్చి దానం చేయడం వల్ల పలువురు నవీన్ సింగ్ను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠధామం అభివృద్ధి పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్.
నకిలీ ఫోన్ పేతో మోసాలు, నలుగురు నిందిత అరెస్ట్. డీఎస్పీ గంగారెడ్డి వెల్లడి. న్యాయమూర్తి చొరవతో విద్యార్థులకు బస్ సౌకర్యం ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.